ఐ ఫిట్ ఫర్ యూరాలజీ అని ఎప్పుడు అనిపించింది, యూరాలజీ వైపు వెళ్ళడం గల కారణం. నెఫ్రాలజీ అంటే కిడ్నీ అనుకుంటారు, బట్ యాక్చువల్లీ కిడ్నీ బాగు చేసేది మేము. అతి గొప్ప స్పెషాలిటీ ఏంటంటే మీరు అండ్ ఈ ప్రోస్టెటిక్ ఆర్టరీ ఎంబోలైజేషన్ ఏదైతే ఆపరేషన్ ఉందో అది చేస్తున్న ఏకైక యూరాలజిస్ట్ మీరు ఇండియాలో. ప్రోస్టెటిక్ ఆర్టరీ ఎంబోలైజేషన్ అంటే ఏంటి, అసలు ఇది ఎవరికి చేస్తారు, దీనివల్ల అదనపు ప్రయోజనం ఏం జరుగుతుంది? ప్రోస్టెటిక్ ఎంబోలైజేషన్ అనేది చాలా హైప్ వచ్చేసిందండి ప్రస్తుతానికి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ప్రోస్టేట్ క్యాన్సర్ ఎందుకు ఎక్కువ అవుతుంది, వాట్ వీ నీడ్ టు డూ అంటే సార్. సో జనరల్లీ మేము ఏ ప్రోస్టెటిక్ సిమ్టమ్స్ ఉన్నా ఒకళ్ళకి ఒకసారి పిఎస్ఏ టెస్ట్ చేయించుకోమని. ఇండియాలో 1 in 8 ఆల్మోస్ట్ 12% పీపుల్ ఇప్పుడు వారికి కిడ్నీ స్టోన్స్ వస్తున్నాయని చెప్పేసి ఒక అంచనా ఉంది. ఏంటంటే అల్ట్రాసౌండ్లో కొంచెం తెల్లగా ఉన్నదల్లా వాళ్ళు స్టోన్ అనేది రిపోర్ట్ చేస్తారు. అది వాళ్ళు తప్పు కాదు. ఎందుకు అంటే వాళ్ళు అది రిపోర్ట్ చేయకపోతే 20-25 years బ్యాక్ మనకి స్టోన్స్ ఎందుకు వచ్చాయి అంటే, కానీ క్రమేణా పోయే కొద్దీ పెద్ద స్టోన్స్ తగ్గినాయి, చిన్న స్టోన్స్ పెరిగినాయి. ఎందుకు అంటే ఈ మధ్యలో ప్రోటీన్ అని చెప్పి టూ మచ్గా తింటున్నారు. ఎప్పుడైతే ప్రోటీన్ తీసుకుంటామో ఒకసారి వచ్చిన వాళ్ళు కూడా 50% రికరెన్స్ ఉంటుంది. ఇది ఎందుకు, దీని కారణాలు ఏంటి? అది యాక్చువల్లీ 50% కాదండి, వదిలేస్తే 75% విల్ ఫార్మ్ స్టోన్స్ 5 సంవత్సరాల లోపల మళ్ళీ. ఎందుకంటే 24 hour యూరిన్ టెస్ట్ చేసుకుంటాము, దాంతోపాటు బ్లడ్ టెస్ట్ చేసుకుంటాము. అప్పుడు మన రికరెన్స్ ఎంత తగ్గించవచ్చు సార్? 90% తగ్గించవచ్చు. 90% తగ్గించవచ్చు. సో ఇండియాలో ఆల్మోస్ట్ 11 కోట్లకు పైగా ఈ సికేడి ఇష్యూస్తో బాధపడుతున్నారని చెప్పేసి ఒక అంచనా ఉంటాయి. అంతవరకు ఎందుకు వెళ్తున్నారు? సికేడి చిల్డ్రన్ తీసుకుంటే 80% ఈజ్ ప్రివెంటబుల్. సో ఎక్కడ కిడ్నీ ప్రాబ్లం రావచ్చు, ఆ స్పైనల్ కార్డ్ ప్రాబ్లంతో పుట్టిన పిల్లలకి మొదటి 3 నెలల్లో స్పైనల్ కార్డ్ కానీ బ్రెయిన్ ఇన్ఫెక్షన్స్ కానీ రావచ్చు. ఆ 3 months దాటిపోతే కొన్ని సినారియోస్లో సికేడి ఏమి చేయలేము. ఎందుకంటే డయాబెటీస్ కొద్దిగా కంట్రోల్ లేకుండా 10 ఏళ్లలో కిడ్నీల మీద ఏదో రకమైన ఇంపాక్ట్, 20 ఏళ్లలో వాళ్ళు డయాలిసిస్ వెళ్ళే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది అని చెప్పేసి అంటారు. అంటే ఎంత % ఆఫ్ పీపుల్కి కిడ్నీ డిసీజ్ 0 ఉండే అవకాశం? 50%. సో బేసికల్లీ అన్కంట్రోల్డ్ డయాబెటీస్ లాంగ్ టర్మ్ అన్కంట్రోల్డ్ ఉన్నప్పుడు ఇప్పుడు ఇండియాలో 15,000 to 20,000 మాత్రమే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఎవ్రీ ఇయర్ జరుగుతున్నాయని ఒక అంచనా. బట్ 2 lakh పీపుల్ నీడ్ ఇట్ ఎవ్రీ ఇయర్ అని చెప్పేసి ఇంకొక అంచనా ఉంది. కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ ట్రాన్స్ప్లాంట్ అండి. లెట్ us బి క్లియర్ అబౌట్ ఇట్. డయాలసిస్తో నడుపుతాం అనేది ప్రతి డయాలసిస్ గంటనే. వేరబుల్ డయాలసిస్ డివైసెస్ వస్తున్నాయి. ఓ చిన్న డివైస్. గవర్నమెంట్స్ చేసిన ఒక మంచి ఇష్యూ ఏంటంటే జీవన్ దాన్ ప్రోగ్రామ్ అండి. యూరిన్ ఇన్కాంటినెన్స్ సమస్య, దీనికి గల కారణాలు ఏంటి, దీన్ని ఎలా నివారించగలరు? మన వాళ్ళు ఒక చిన్న అపోహ పెట్టుకున్నారు, వాష్రూమ్స్ బాగుండవు, నేను అక్కడ పోయిను అని. మేబీ ఆడియోలో మాట్లాడచ్చో లేదో తెలియదు, కానీ నేనైతే మీరు అక్కడ పోయి లేదు కదా అని అడుగుతాను. పోయి పోసుకుంటున్నారు కదా. పిల్లలు పక్క తడపడం ఏ వయసులో ఆపేస్తారు? వాట్ ఈస్ నార్మల్, వాట్ ఈస్ అబ్ నార్మల్? ఏంటంటే మన సొసైటీలో అందరికీ తొందర వచ్చేసింది. 2 సంవత్సరాలకే పిల్లోడిని టాయిలెట్ ట్రైన్ చేయాలా, నువ్వు పోయి పోసుకోరా, ఇక్కడ పోయొద్దు, అది చేయొద్దు, నువ్వు ఆపుకో. అబౌట్ 10 years వాళ్ళు కూడా బెడ్ వెట్టింగ్ చేస్తున్నారు. సో అప్పుడు తల్లిదండ్రులు ఏం చేయాలి? ఇప్పుడున్న చికిత్సా విధానాలు ఏంటి? ఇప్పుడున్న చికిత్సా విధానాల్లో తల్లిదండ్రులు ఏం చేయవసరం లేదండి.